తెలుగు బుల్లితెరపై బోల్డ్ మరియు ఎనర్జిటిక్ ప్రెజెన్స్ కలిగిన నటి, యాంకర్, ఎంటర్‌టైనర్ శ్రీముఖి. అయితే ఇలాంటి పర్సనాలిటీకి కాంట్రోవర్సీస్ ఎందుకు అటు చుట్టూ తిరుగుతున్నాయో మీరెప్పుడైనా ఆలోచించారా? అప్పట్లో 'జబర్దస్త్' షో నుంచి 'బిగ్ బాస్' షో వరకి శ్రీముఖి చూపిన యాటిట్యూడ్ చాలా మందిని ఆకర్షించింది. కానీ అదే యాటిట్యూడ్ వల్ల ఆమెపై విమర్శలు కూడా వర్షంలా పడినాయి. అసలైన పంచ్ ఎక్కడుందో తెలుసా? 'సుడిగాలి సుధీర్'తో శ్రీముఖి రియల్ రిలేషన్ మీద వచ్చిన గాసిప్స్, ఇద్దరూ ఒకే షోలో రొమాంటిక్ ఫన్ చేస్తూ కనపడడంతో అభిమానులు వీళ్ళు డేటింగ్ చేస్తున్నారని ఊహించుకున్నారు. కానీ శ్రీముఖి మాత్రం స్పష్టంగా చెప్పారు అది కేవలం కెమిస్ట్రీ అంతే. అయితే వీరి మధ్య వచ్చే ఎక్స్‌ప్రెషన్స్ మాత్రం ప్రేక్షకులను మాయం చేస్తున్నాయి. 'బిగ్ బాస్' సీజన్ 3లో శ్రీముఖి చూపిన అగ్రెసివ్ బిహేవియర్, ఎమోషనల్ బ్రేక్‌డౌన్స్ అండ్ టాస్క్‌లో చూపిన డామినేటివ్ నేచర్ చాలా మందికి నచ్చలేదు. కానీ అదే వ్యవహార శైలి ఆమెను ఫైనల్ వరకు తీసుకెళ్లింది. అయితే హౌస్‌లో ఆమె చూపిన ఓవర్ రియాక్షన్ కొన్ని ట్రోల్స్‌కి మాత్రమే ఓపెన్ గేట్ అయ్యాయి. ఒక ఇంటర్వ్యూలో శ్రీముఖి ఒకసారి చెప్పారు, నేను ఇండిపెండెంట్‌గా ఉండాలని ఇష్టపడతాను. మగవాళ్ళు ఎవరు నా డిసిషన్స్ మీద ప్రభావం చూపలేరు. ఈ కామెంట్ చాలా మంది ట్రెడిషనల్ ఆడియన్స్‌కి షాక్ ఇచ్చింది. కొంతమంది ఫెమినిజం అని పాజిటివ్‌గా తీసుకోగా, మరికొందరు యాటిట్యూడ్ అని కౌంటర్లు వేయడం మొదలెట్టారు. ఇటీవల శ్రీముఖి పెళ్లి అయిందంటూ ఓ రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బీచ్ దగ్గర ఒక అన్‌నోన్ వ్యక్తితో ఆమె ఫోటోలు బయటకొచ్చాయి. అదే సమయంలో ఆమె పెళ్లి చేసుకుందన్న వార్తలు స్పీడ్‌గా పాకాయి. కానీ శ్రీముఖి వాటిని పూర్తిగా కొట్టిపారేసింది. సోషల్ మీడియాలో ఫాలోవర్స్ పెరగడానికి ఎవరో పెట్టిన ఫేక్ న్యూస్ అంటూ రిప్లై ఇచ్చింది. ఇవన్నీ చూస్తుంటే ఒక విషయం స్పష్టం. శ్రీముఖి ఎప్పటికప్పుడు న్యూస్‌లో ఉండేలా చేసుకుంటారు. ఎవరేమైనా ఆమెది యూనిక్ స్టైల్. కానీ అందుకే ఆమె మీద అంత క్రిటిసిజం, అంత లవ్. దట్స్ ద ప్రైజ్ ఆఫ్ బీయింగ్ బోల్డ్ ఇన్ ది ఇండస్ట్రీ. మీ అభిప్రాయం ఏంటి? శ్రీముఖి నిజంగా బోల్డ్ క్యారెక్టరా? లేక అన్నెసెసరీలీ అటెన్షన్ తీసుకునే సెలబ్రిటీనా? కామెంట్స్ రూపంలో తెలియజేయండి.